రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం గోకినపల్లి విలేజ్ రావడం జరిగింది. ఇది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం. సో మనతో పాటు రైతు వరి పొలం సాగు చేస్తా ఉన్నారు. అన్న ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మొత్తం ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల వరి పొలం వేసుకున్నారు. 2 ఎకరాల వరి పొలం అంతా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఇది 35 రోజులు. 35 రోజులు పైరు. ఒక్కసారి 35 రోజుల పైరు మొత్తాన్ని కూడా మీరు గమనించండి. ఈ నల్లగా ఉందంతా కూడా, ఈ బ్లాక్నెస్ తో పాటు ఇదంతా ఉంటుందంతా కూడా మన రాజాగోల్డ్ వాడిన పొలం. 35 రోజుల ఫీల్డ్ ఇది. ఇప్పుడు ఇంతకు ముందు మీరు వరి పొలం సాగు చేసిన వాళ్ళగా అనుభవం ఉంది కదా. ఇప్పుడు రాజాగోల్డ్ వాడే అన్నారు. మీకు దాని వల్ల రిజల్ట్ కనిపించిందా? తేడా గమనించారు? దుగ్గు బాగా వచ్చింది, పిలకలు బాగా వచ్చినాయి. పిలకలు ఎన్ని వచ్చినాయి ఏంటనేది కూడా మనం లెక్క పెడదాం. ఆల్రెడీ మేము లెక్క పెట్టడం జరిగింది. లైవ్ లో మీకు లెక్క పెట్టి చూపిస్తాం. వాస్తవంగా దీన్ని ఏంతో పాటు కలిపేసుకున్నారు? ఈ 20-20 యూరియాలు కలిపి 20-20-0-13 యూరియా ప్లస్ ఇది కలిపి చల్లుకున్నారు. ఎన్ని రోజులు ఇప్పుడు చల్లారు? మనం నాటుకున్న తర్వాత ఎన్ని రోజులు చల్లారు? నాటిన 16 రోజులకి కరెక్ట్ టైము. అంటే మనం చెప్పేది కూడా అంతే. మనం పొలం నాటిన తర్వాత 15 రోజు టైంలో మనం వేసుకోమని చెప్తాను. 10 నుంచి 15 రోజుల టైంలో వేసుకోమంటున్నాం. సో ప్రజెంట్ గా ఇది ఎకరానికి 6 లీటర్ చొప్పున, అంతేగా 2 ఎకరాలకు 1 లీటర్ తెచ్చినాం. ఎక్కడ తీసుకొచ్చింది దీన్ని? భారత్ ఫెర్టిలైజర్ ఖమ్మంలో తెచ్చుకున్నాం. రిజల్ట్ ఎట్లా అనిపించింది అన్న? మంచిగా ఉందన్న. ఏమేమి గమనించాను ఇదిగా వేసుకున్న తర్వాత? దుబ్బు బాగా వచ్చింది, పిలకలు బాగా వచ్చినాయి, గ్రీనిష్ వచ్చింది, బాగా నలుపు వచ్చింది. మొత్తం ఎన్నిసార్లు కాంప్లెక్స్ చేసిన ఇందులో ఇప్పటికి? దీంట్లో ఫస్ట్ లో డిఏపి వేసిన 20-20 యూరియా, దుక్కిలో డిఏపి వేసిన తర్వాత 20-20 ఇంకా మళ్ళీ ఇంకేం వేయలేదు. అసలు ఏమీ నెక్స్ట్ ఎప్పుడు వేస్తాం? మళ్ళీ ఏత్తలే అది లేదు. ఇది నానో డిఏపి పైన కొడతాం. నానో డిఏపి పైన స్ప్రే చేసుకుంటే ఇంకేం స్ప్రే చేయవు. పొటాష్ లాంటివి కూడా వాటర్ మీరు ఏమయ్యారు. ఇప్పుడు ఏ వెరైటీ అన్ని తీసుకుంది మీరు? సాంబా వెరైటీ. ఒక్కసారి పిలకలు ఎన్ని ఉండేవో మీకు నచ్చిన గంట ఒకటి బేక్ చూడండి. నచ్చిన గంట ఒకటి బేకండి. వస్తుందా? రూట్ డెవలప్మెంట్ ఎట్లయిందన్న? బాగుందన్న. వేరు బాగా వచ్చింది. ఇదంతా చూడండి మీరు, ఇదంతా వేరు వచ్చింది. ఒకసారి ఈ గంటకి అది నాకు బాటిల్ నాకు ఇచ్చి దీనికి ఎన్ని పిలకలు లెక్క పెట్టి గట్టిగా అందరికి కనబడేట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 పైకను 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 పిలక వచ్చినాయి. అంటే నార్మల్ గా మీరు ఇంత ముందు కూడా మీకు సాగు చేసే అనుభవం ఉంది కదా? అప్పుడేం రాలేదండి. అప్పుడు ఎన్ని వస్తాయి మామూలుగా? అప్పుడు మొత్తం మీద ఒక 25 వస్తాయి. మొత్తం మీద కలిపితే ఒక 25 వస్తాయి. ఇప్పుడు 25 అంటే 25 ఎక్కువ వచ్చినాయి. నార్మల్ గా 50 పిలకలు వచ్చినాయి. వాస్తవంగా గమనించారు మనం 50 60 65 పిలకలు కూడా ఉన్నాయి అని చెప్పొద్దు. 45 50 పిలకలే అనుకోండి వాస్తవానికి. ఇప్పుడు ఇది రిజల్ట్ ఉందనిపిస్తుంది, ఉందంటున్నావా లేదంటావా? వాస్తవంగా ఖచ్చితంగా ఉంది. వాడుకోవచ్చు రైతు, ప్రతి రైతు. అంటే నార్మల్ గా చాలా మంది వేరే గుళికలు అన్ని కూడా వాడుతూ ఉంటారు. గుళికలు కాదండి, ఇదే కరెక్ట్. ఎంత పడింది లీటర్? 750 రూపాయలు 2 ఎకరాలకు వచ్చింది. అంటే ఎకరానికి 375. దీని వల్ల నీకు దిగుబడి పెరిగిద్దంటావా తగ్గిద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని కూడా నీకు నార్మల్ గా ఏమంటారంటే వచ్చే పిల్లకంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. నీకు వచ్చింది మంచిగా, మొత్తం పైకి వచ్చింది. గ్రోతింగ్ బాగుందా? బాగుంది. గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చింది. ఇంకా పిలకలు ఉన్నాయి కానీ వాస్తవంగా ఎన్ని రోజులు ఫీల్డ్ ఇది? 35 రోజులు. అంటే లోపల చిన్న చిన్న పిలకలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకొక 4-5 రోజుల వరకు కూడా, ఇంకో 10 రోజుల వరకు కూడా పిలకలు పెరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే 40 నుంచి 45 రోజుల సమయంలో మనకి పిలకలు ఎక్కువ వస్తే వాటికే మనకి పాలకంకలు లోపల తయారవుతా ఉంటాయి. బ్రహ్మాండంగా అయితే బాగుంది రిజల్ట్. ప్రతి రైతు వాడుకోవచ్చు అంటారు. ఇదేంటి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నీకు తడి నీళ్లు కూడా ఎక్కువ పెట్టలేదు. దేని కారణంగా పెట్టలేదు నీళ్లు? దీంట్లో ఇది దిగబడుతుంది అన్న, మళ్ళా కొట్టుకోవటానికి పై స్ప్రే కొట్టుకోవటం ఇది దిగబడుతుందని ఆపినాను. అంత నీళ్ళు ఆపినాం. వాస్తవంగా ఏంటంటే 6 తడి పద్ధతుల్లో ఉంటేనే, అంటే ఆ అంగుళం వాస్తవంగా ఏంటంటే అంగుళం కానీ 2 అంగుళాల లోపే మనం నీళ్లు పెట్టాలి. అట్లా పెట్టినప్పుడే మనకి పిలక అనేది బాగా పోసుకుంటా ఉంటది. అదే రిజల్ట్ ఇక్కడ కనిపించింది మీకు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది 3వ ఫీల్డ్ మనం రిజల్ట్ వీడియో చేయటం. ఇంకా చేయాలంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా మనం
చూపించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది రైతులు కూడా మనకి ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా రైతు ఫోన్ చేసి రిజల్ట్ బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రతి రైతు కూడా ధైర్యంగా మన రాజా గోల్డ్ని మనకి పొరి పొలాల్లో 15 రోజుల దశలో ఒకసారి, మళ్ళీ అవసరమైతే 30 రోజుల దశలో కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఏ భూమి ఇది? గర్భనేలే. ప్రతిసారి కూడా ఇది వేస్తానే ఉంటారు. ఇందులో ఏమైనా జీలుగు లాంటి ఏమైనా వేసారు మీరు? నిరుడు జల్లి ఇవాళ చల్లలేదు. రిజల్ట్ విషయంలో అయితే రైతు వాడుకోవచ్చు. వేరే వ్యవస్థ పెరిగిందా? బాగుందన్న. వేరే వ్యవస్థ మీరు గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక్కదానికి వచ్చింది. వేరే వ్యవస్థ బాగా వచ్చింది, తర్వాత పిల్లకి కూడా బాగా వచ్చింది, గ్రోతింగ్ బాగుంది. వాస్తవంగా మనం దీనివల్ల సరే ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి మనం కూడా ఎంత దిగుబడి వచ్చింది ఏంటంటే రైతులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా రాజా గోల్డ్ సంబంధించి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది పూర్తిగా మనకు రాజా గోల్డ్ వాడిన తర్వాత రైతుకు సంబంధించిన రిజల్ట్. 35 రోజుల ఫీల్డ్ ఇది. 35 రోజుల ఫీల్డ్ లో మీరు గమనించచ్చు గ్రోతింగ్ ఎట్లుంది, నలుపు ఎట్లుంది, మనకి పిలక ఎట్లున్నాయి అనేది ప్రతిదీ కూడా మీరు గమనించారు. కాబట్టి ప్రతి రైతు కూడా ధైర్యంగా వాడుకోండి. ఇది మొత్తానికి రాజా గోల్డ్ సంబంధించిన రిజల్ట్. ఇంకా మనం వేరే పొలాల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రతి రైతు కూడా ధైర్యంగా వాడుకోండి. ఈ విధమైన గంట ప్రతి పొలంలో రావాలంటే ఖచ్చితంగా మీరు రాజా గోల్డ్ వాడుకోవాల్సిందే, ప్రతి రైతు కూడా. అంతేంటన్నా? ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు రైతుకి మన చాలా తరపున ధన్యవాదాలు. నమస్తే అన్న.